నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో కౌంట్డౌన్ మొదలైంది 3, 2, 1 ఆగస్ట్ 31. ఆగస్ట్ 31 మన జీవితంలోకి ఏం తీసుకురాబోతుంది, మన జీవితం ఎలా మారబోతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు. ఇప్పుడైతే అసలు ఆలస్యం చేయకుండా ఆగస్ట్ 31 ఏం తీసుకురాబోతుంది అనేది చూసేద్దామా? మరి రండి చూద్దాం. హలో పైల్ 1, ఎవరైతే 9 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనమైతే ఫస్ట్ టారోట్ అండ్ ఆరికల్ కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత రీడింగ్లోకి వెళ్దాము. ఆగస్ట్ 31 మీకు ఏం తీసుకురాబోతుంది, మీ జీవితం ఎలా మారుతుంది అండ్ ఈ డేట్కున్న ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూద్దాము. నేను మేజర్ ఆర్కానా కార్డ్స్ మట్టుకే తీసుకున్నాను. నాకెందుకో మేజర్ చేంజెస్ అనేటివి జరగబోతున్నాయి అనిపిస్తుంది. సో చూద్దాం ఈ డేట్ లేదు ఈ వీడియో మన జీవితం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అండ్ మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది. మనకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి డెత్ కార్డ్, నెక్స్ట్ కార్డ్ వచ్చి జస్టిస్, వావ్, అండ్ మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి ఎంపరర్, వావ్. నేను టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ చూడట్లేదు ఎందుకంటే మనం మేజర్ ఆర్కానా కార్డ్సే తీసుకుంటాము. అండ్ మీరు ఎంచుకున్న కార్డు కూడా 9 ఆఫ్ పెంటికల్స్ కాబట్టి విషెస్ కమింగ్ ట్రూ. మీకు వచ్చిన ఫస్ట్ గైడెన్స్ కార్డ్ వచ్చి స్ట్రెంగ్త్, కార్డ్ నెంబర్ 46. నెక్స్ట్ సరెండర్, కార్డ్ నెంబర్ 48. నెక్స్ట్ వచ్చి ఎమర్జింగ్, వావ్, కార్డ్ నెంబర్ 16. ఎంపరర్ కింద ఎమర్జింగ్ వచ్చింది. అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి యాక్షన్ వచ్చింది. సో మీరు ఇప్పుడు ఏదో చేయబోతున్నారు, విల్లు ఎక్కుపెట్టినారు. విల్లు ఎప్పుడు ఎక్కువ పెడతాం మనము ఎప్పుడైతే మనం టార్గెట్ని హిట్ చేయాలనుకుంటామో. సో టార్గెట్ని ఫిక్స్ చేసినారు, విల్లు ఎక్కువ పెట్టారు, ఇంకా టార్గెట్ని హిట్ చేయడం ఒకటే ఆలస్యం. బ్యూటిఫుల్. ఇప్పుడు మనకి ఈ కార్డ్స్ అన్నీ ఏం చెప్తున్నాయో చూద్దామా? ఈ పైల్ని చూడగానే నాకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే మీకు తెలియని ఒక కొత్త వర్షన్ని మీలోంచి బయటికి తీసుకురాబోతున్నారనమాట. ఆగస్ట్ 31 కల్లా మీకు తెలియని మీలోని ఆ కొత్త వర్షన్ బయటికి రాబోతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చూస్ చేసుకున్న కార్డ్ వచ్చి 9 ఆఫ్ పెంటికల్స్. 9 ఆఫ్ పెంటికల్స్ వస్తున్న ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే మీరు చాలా కాలంగా మీ లైఫ్లో ఒక స్టేబుల్, ఇండిపెండెంట్, రెస్పెక్టబుల్ లేదా నిన్న కాళ్ళ మీద నిలబడాలి అనే స్థితి కోసం వర్క్ చేసి ఉండిండొచ్చు అనమాట. ఆగస్ట్ 31 దగ్గరికి వచ్చే ఎనర్జీలో మీకు ఒక రియలైజేషన్ రావచ్చు, నేను అనుకున్న దానికంటే నేను చాలా దూరం వచ్చాను. ఇది కేవలం మనీ కార్డ్ అయితే మటుకు కాదు, ఇది సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్, పర్సనల్ అచీవ్మెంట్స్ గురించి కూడా చెప్తుందన్నమాట. అంటే ఈ రీడింగ్లో ఆగస్ట్ 31 ఒక ఎక్స్టర్నల్ ఈవెంట్ మాత్రమే కాదు, మీ వాల్యూ మీకే అర్థమయ్యే ఒక టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు అనమాట. సో ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ కాంబినేషన్ ఏంటి, డెత్ అండ్ స్ట్రెంగ్త్. సో డెత్ చెప్తోంది ఏమని, ఒక ఓల్డ్ సైకిల్ ఇక కంటిన్యూ అవ్వబోదు. ఒక ప్యాటర్న్, అటాచ్మెంట్, సిచ్యువేషన్, రిలేషన్షిప్ డైనమిక్ లేదా మీలోని ఓల్డ్ వర్షన్ ఏదో ఒకటి ఇప్పుడు మీరు రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ మనకు క్లారిఫికేషన్ ఏమొచ్చింది, స్ట్రెంగ్త్ వచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డెత్ అంటే సంథింగ్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ యూ, మీ నుంచి ఏదో దూరం అవుతుంది. మీరు చాలా స్ట్రాంగ్, ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా తయారైనారు. ఎందుకు? ఒకటి మనం వదులుకోవాలి అంటే మనకి చాలా స్ట్రెంగ్త్ కావాలన్నమాట. అందుకనే ఇక్కడ మీకు ఈ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఇంతకు ముందు మీరు ఇది లేకపోతే ఎలా,
నేను హ్యాండిల్ చేయగలుగుతానా అని అనుకొని మీరు ఏదైతే హోల్డ్ చేసుకుంటూ వచ్చినారో ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే చాలు, ఇది ఇంకా నాకు అవసరం లేదు. అందుకే August 31 వరకు ఒక స్ట్రాంగ్ ఇంటర్నల్ క్లోజర్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుందన్నమాట. మీ పవర్ లౌడ్గా ఉండకపోవచ్చు, కానీ స్ట్రెంగ్త్ కార్డ్ చాలా కామ్గా మిమ్మల్ని ముందరికి తీసుకొని వెళ్తుందన్నమాట. ఇక్కడ చూడండి, డ్రాగన్ పైన ఈ అమ్మాయి సవారీ చేస్తుంది, చాలా స్మూత్గా, చాలా వైల్డ్ యానిమల్ని టేమ్ చేసుకొని చాలా స్మూత్గా జర్నీని కొనసాగించబోతున్నారు అనేది ఇక్కడ మనకి కార్డ్ చెప్తుందన్నమాట. అంటే రియాక్షన్స్ తగ్గుతున్నాయి, యాక్సెప్టెన్స్ పెరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకు వచ్చిన కార్డ్ ఏంటి? జస్టిస్ అండ్ సరెండర్. జస్టిస్ అంటే నిజం, బ్యాలెన్స్, కాన్సిక్వెన్సెస్. అండ్ మనం ఎప్పుడైనా కానీ నిజాయితీగా రైట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి జస్టిస్ కార్డ్ అదే ఇండికేట్ చేస్తుంది అనమాట. క్లారిఫికేషన్ కార్డ్ వచ్చి సరెండర్. అంటే ప్రతి విషయానికి ఆన్సర్ ఫోర్స్ చేసి మరి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక సిచ్యువేషన్లో చాలా కాలంగా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు జస్టిస్ వస్తుంది, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అని మెంటల్గా సఫర్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ ఈ కాంబినేషన్ ఏం చెప్తుంది అంటే, మీ పని మీరు చేశారు, ఇప్పుడు అవుట్కమ్ మీ చేతుల్లో లేదు. సో ఏదైతే హోల్డ్ చేసుకున్నారో, అవుట్కమ్ ఇలా ఉండాలి అని మీరు ఏదైతే హోల్డ్ చేసుకున్నారో దాన్ని ఇప్పుడు మీరు వదిలేసేయండి. సరెండర్ అంటే ఏంటి? మనం ఓడిపోయినామని కాదు. ఇక్కడ సరెండర్ అంటే నేను నా సైడ్ నుంచి చేయాల్సింది నేను చేశాను, ఇప్పుడు లైఫ్ నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఇస్తుంది అన్న నమ్మకం అన్నమాట. అప్పుడే జస్టిస్ మనకు పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ పంతాన్ని వదులుకొని ఇలానే రిజల్ట్ రావాలి అనేది మనం వదులుకుంటామో అప్పుడు మనకి దాని ట్రూ ఎసెన్స్ తెలుస్తుందన్నమాట. ఎస్, నేను చేయాల్సింది నేను ఖచ్చితంగా చేశాను, నాకు రావాల్సింది నాకు ఖచ్చితంగా వస్తుంది. అంటే August 31 కల్లా ఎనర్జీలో ఒక బ్యాలెన్స్ రావచ్చు అనమాట. అది మీరు తీసుకుంటున్న డెసిషన్ కావచ్చు, ఒక క్లారిటీ కావచ్చు, లేదు మీరు ఆల్రెడీ చేసిన దానికి వస్తున్న ఒక అక్నాలెడ్జ్మెంట్ కావచ్చు, లేదు సింపుల్గా మీలోనే ఒకలాంటి ప్రశాంతత అనేది మొదలవ్వచ్చు అనమాట. కొన్నిసార్లు జస్టిస్ అంటే వాళ్ళు వచ్చి సారీ చెప్తున్నారు అనేది ఒక్కటే కాదు. అంటే ఎవరో మనల్ని బాధ పెట్టో, కష్టపెట్టో, లేకపోతే మనల్ని నిందించో, దూషించో ఏదో చేసి ఉంటారు. వాళ్ళు వచ్చి ఒక సింపుల్ సారీ చెప్పినంత మాత్రాన న్యాయం జరిగినట్లా కాదు కదా. కొన్నిసార్లు జస్టిస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా నాకు నా మెంటల్ పీస్ని నన్ను డిస్టర్బ్ చేయలేరు. వాళ్ళు వచ్చి సారీ చెప్పినా చెప్పకపోయినా కానీ మీకు యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. మీరు ఆ ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు, అది కూడా జస్టిసే. సో ఎవరితోనో మీ ప్రశాంతత ముడిపడి లేదు, ఎవరి సారీ వల్లనో మీరు బెటర్ అవ్వట్లేదు. మీ ఎనర్జీసే నేచురల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది లోపల నుంచి జరుగుతుంది. ఇది ఇంకా గట్టిగా మిమ్మల్ని బలపరుస్తుంది అనమాట. మిమ్మల్ని ఒక బ్యాలెన్స్లోకి తీసుకొని వస్తుంది. నిజాన్ని నిజంలాగా ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. అదే ఒక పెద్ద జస్టిస్ అనమాట మీ వరకు ఈ సిచ్యువేషన్లో మనం చూస్తున్నప్పుడు. సో ఏదన్నా కానీ మన చేతుల్లో లేని దాన్ని మనం చేసింది చేసేసి ఆ రిజల్ట్ని పైవాడి పైన వదిలేయడం ఉత్తమం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అదే మీకు ఆ న్యాయాన్ని తీసుకొని వచ్చి పెడుతుందన్నమాట. ఫైనల్గా ఇక్కడ మనకి ఎంపరర్ అండ్ ఎమర్జింగ్ వచ్చింది. సో ఎంపరర్ అంటే వన్ హూ కంట్రోల్స్, అంటే ఆయన ఒక పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి చేతిలో అన్నీ ఉంటాయి, ఆయన కంట్రోల్ తీసుకుంటాడు, ఆయన అందరినీ ఒక తాటిపైన నిలబెడతారు, ఆయన కొన్ని బౌండరీస్ని ఏర్పరుస్తారు. ఆ హద్దులు అనేటివి ఉంటాయి కదా, ఆయన రాజ్యానికి హద్దులు ఉంటాయి, ఆయన కూడా కొన్ని హద్దుల్ని పెడతారు. అంటే ఆ విధంగా శాసిస్తారు, ఆ విధంగా పరిపాలిస్తారు. దట్స్ హౌ హీ బ్రింగ్స్ స్టెబిలిటీ ఇన్ టు లైఫ్. అవునా? సో దీని క్లారిఫికేషన్ కింద ఏమొచ్చింది? ఎమర్జింగ్ అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ మీరు ఇప్పటికిప్పుడు మీరు ఒక
ఎంపరర్ లాగా ఎమర్జ్ అవ్వట్లేదు. మీ లోపల చాలా రోజులుగా మీరు దీన్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అంటే మీ స్ట్రాంగర్ వర్షన్ ఇప్పుడు బయటికి కనిపించడం మొదలు పెడుతుంది. ఆల్రెడీ మీ లోపల ఉంది, కానీ ఇప్పటికిప్పుడు మీరు ఎంపరర్ అయినారేమో అని కొంతమందికి అనిపించవచ్చు. కాదు, ఎప్పటి నుంచో ఇది మీ లోపల ఉంది, ఇప్పుడు బయట వాళ్ళు దాన్ని గుర్తిస్తున్నారు అంతే. మీరు ఏ విధంగా ఎమర్జ్ అవుతున్నారు అంటే, ఇది నాకు యాక్సెప్టబుల్, ఇది సమ్మతమే, నాకు యాక్సెప్టబుల్ కాదు, ఇది నాకు సమ్మతం కాదు, ఇది నేను కోరుకుంటున్నాను, ఇక్కడ నేను కాంప్రమైజ్ చెయ్యను. మనకి ఏం కావాలి, ఏం వద్దు, ఏం చేస్తున్నాము, ఏం చెయ్యొద్దు, ఏం చూడాలనుకుంటున్నాము, ఏం చూడొద్దు, వీటిపైన ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ అది మనం ఓపెన్గా చెప్పగలుగుతున్నాము. ఇది నేను కోరుకుంటున్నాను, ఇక్కడ నాకు ఇది కావాలి, ఇది నాకు అవసరం. ఆ విధంగా మీరు స్ట్రాంగ్గా తయారవుతున్నారనమాట. ముందు కొంచెం ఎమోషనల్గా కన్ఫ్యూజ్డ్గా ఉనింటారు ముందు వర్షన్లో. అంటే డెసిషన్ తీసుకోవాల్సిన చోట కూడా మనం కొన్నిసార్లు సైలెంట్ అయిపోతాము, కొన్నిసార్లు క్లారిటీ ఉండదు, ఆ విధంగా ఉనింటారు. అండ్ ఏదన్నా కానీ చేస్తున్నప్పుడు ఇది నేను చేయొచ్చా చేయకూడదా అన్న డౌటింగ్ ఎనర్జీస్ మీ లోపల ఉండింటాయి. ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవడం కోసం ఇంకొకరిని కూడా అడుగునింటారు. కానీ ఇప్పుడైతే మటుకు మీ లైఫ్ మీ అథారిటీ, ఆ ఎనర్జీలోకి మీరు వస్తున్నారనమాట. సో పైల్ నెంబర్ 1 ఇక్కడ అన్ని కార్డ్స్ కలిపి నాకేం చెప్తున్నాయి అంటే, August 31 వరకు మీరు ఒక ఓల్డ్ వర్షన్ నుంచి బయటికి రాబోతున్నారు. డెత్ అంటే ఇక్కడ పాతదేదో ఎండ్ అయిపోతుంది. స్ట్రెంగ్త్, మీరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఏదైతే ఎండ్ అవుతుందో దాన్ని ఇప్పుడు మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు, దాన్ని స్మూత్గా రిలీజ్ చేయగలుగుతున్నారు. కాబట్టి మీరు ఒక బ్యాలెన్స్లోకి అయితే వస్తున్నారు అని జస్టిస్ కార్డ్ చెప్తుంది. ఎందుకు బ్యాలెన్స్లోకి వస్తున్నారు? ఎందుకంటే కంట్రోల్ని వదిలేశారు. ఏదైతే మన చేతిలో ఉందో అది మనం చేద్దాము, మన చేతిలో లేని దాన్ని హయ్యర్ ఫోర్సెస్కి మనం సున్నితంగా అప్పచెప్పేద్దాము అన్న ఆ సెన్సిటివిటీ అనేది మొదలైంది. ఇక్కడ ఆ సెన్సిబిలిటీలోకి వచ్చినారనమాట. కాబట్టి ఏమవుతుంది, మీ పవర్ మీకు తిరిగి వస్తుంది. ఈ పవర్ రావడంతో కొత్త వర్షన్ అనేది బయటకు పడుతుంది. ఎంత బ్యూటిఫుల్ కదా. ఇక్కడ డెత్తో స్టార్ట్ అయింది, ఎమర్జింగ్తో ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఓల్డ్ ప్యాటర్న్ మీరు రిలీజ్ చేస్తున్నారు, అందుకనే మీరు ఒక కొత్త వర్షన్లోకి రాగలుగుతున్నారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ అసలుకి. సో ఇక్కడ మనకి 9 of Pentacles మీరు చూస్ చేసుకొని, నేను ఎవరి వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేయను అన్న సంకేతం అయితే మీరు డైరెక్ట్గా పంపిస్తున్నారనమాట. ఎందుకు? మీ వాల్యూ మీకు తెలుసు కాబట్టి, మీ ప్రశాంతత, మీ బౌండరీస్, మీ లైఫ్ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి. అందుకే ఇక్కడ August 31 మీ జీవితంలో ఏదో ఒకటి ముగిసే డేట్ కావచ్చు, కానీ పాత మీరైతే దీన్ని ముగినివ్వరు. ఇప్పుడు మీకు కొత్త మీరు కాబట్టి ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయడానికి మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారనమాట. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ప్రతిదాన్ని వెనక్కి తోసి మనం ముందరికి వెళ్ళాలి. అదే మనకు ఒక న్యూ టర్నింగ్ పాయింట్ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏం కోల్పోవడం లేదు, మీరు మీ పవర్లోకి రావడానికి ఇది మీకు సహాయపడుతుందన్నమాట. సో మీ పాసిబిలిటీస్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ ఇదే ఫిక్స్డ్ అని మనకేం లేదు, మనకు కావాల్సింది మనం పొందుతున్నాము అండ్ దానికోసం మనం అడుగులు ముందరకు వేస్తున్నాము. ఒక్క ఫైనల్ మెసేజ్ మనం తీసుకున్నాం ఇక్కడ. వర్త్. You have been worthy to belong to love all along without any need to improve. In fact, you are love itself. ఇక్కడ మనకి పులి కనిపిస్తుందా? వర్త్ అని చెప్పి దీనిపైన ఉంది. మీ సెల్ఫ్ వర్త్ని మీరు గుర్తించినారు కాబట్టి మీరు పులిలాగా వ్యవహరిస్తున్నారనమాట. ఇప్పుడు ఎవరిపైన మనం ఆధారపడి లేము. పులి ఎవరిపైన ఆధారపడుతుందా? లేదు కదా. పులి దానిపైన అది చేసుకొని వెళ్తుంది అండ్ దానిపైన దానికి చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు మీ సెల్ఫ్ వర్త్ని మీరు గుర్తించినారు. ఎట్ ది సేమ్ టైం మీరు మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించుకోవాలనేది కూడా మీకు అర్థమైంది. మీకు ప్రేమకి ఇప్పుడు ఏం భేదం లేదు, మీరే ప్రేమ. సో లవ్ ఈజ్ ఇన్సైడ్ యూ అండ్ యు ఆర్ లవ్. కాబట్టి
ఎనీబడి షుడ్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ అనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరున మీ కృతజ్ఞతలు. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది ఇంకొక మంచి వీడియోని మేము ముందరకు తీసుకురావడానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2 ఎవరైతే 9 ఆఫ్ కప్స్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. అమ్మయ్య అంతా చేసేసినాను అని స్థిమితంగా కూర్చున్నారనమాట. నాకు కూడా అది అవసరం, అది కావాలి. అండ్ మీరు కూడా దాని విలువ తెలుసుకున్నారనమాట. పరిగెత్తి ఏదో ఒక పాయింట్ వస్తుంది, ఇంకెంత దూరం పరిగెత్తాలి అని చెప్పి. అప్పుడేమనిపిస్తుంది, ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఇప్పుడు కూర్చోగలుగుతున్నారు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం రెస్ట్ ఆఫ్ ది కార్డ్స్ ఏం చెప్తున్నాయో. నేను మేజర్ ఆర్కానా కార్డ్స్ మట్టికే యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మేజర్ చేంజెస్ జరుగుతాయేమో అని నా 6th సెన్స్ చెప్తుంది. మరి మీ 6th సెన్స్ ఏం చెప్తుంది అనేది కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి స్ట్రెంగ్త్. మీరు చూడాలనుకుంటే పైల్ నెంబర్ 1 కూడా చూడండి. ఎందుకు స్ట్రెంగ్త్ కార్డ్ ఇక్కడ మీకు ఫస్ట్ కార్డ్ అయింది అండ్ పైల్ నెంబర్ 1లో అది క్లారిఫికేషన్ కార్డ్ అయింది అనేది మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి చారియట్. స్ట్రెంగ్త్, చారియట్. మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి హైరోఫాంట్. బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ నేను చూడట్లేదు, నేను పైల్ నెంబర్ 1లో కూడా చూడలేదు. ఎందుకు అంటే మేజర్ ఆర్కానా కార్డ్సే తీసుకుంటున్నాము. అండ్ మీరు ఎంచుకున్న కార్డ్ కూడా 9 ఆఫ్ కప్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజ్నే క్యారీ చేస్తుంది. సో మనకి ఇంకా మళ్ళీ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ ఎందుకు. కమ్యూనికేషన్ కార్డ్ నెంబర్ 11. ఇక్కడ పుల్ వచ్చింది కదా, మనకి పైల్ నెంబర్ 1లో కూడా పుల్ వచ్చింది. మీరు చూడాలనుకుంటే పైల్ నెంబర్ 1ని కూడా చూడండి. ఫెయిత్ కార్డ్ నెంబర్ 20. మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి బ్యూటీ కార్డ్ నెంబర్ 6. శుక్రుడు ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. ఏం కోరుకోవాలనుకుంటున్నారో కళ్ళు మూసుకొని కోరుకొని అండ్ దానికి ఏదైతే కావాలో అది చకచక చేయడం మొదలు పెట్టండి. మేబీ August 31st కల్లా అది మేనిఫెస్ట్ అయిపోవచ్చేమో. కార్డ్ నెంబర్ 43 శాంచురీ అని ఉందన్నమాట. సో ఇప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ది కార్డ్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాము. సో మీరు ఈ పైల్ని 9 ఆఫ్ కప్స్తో చూస్ చేసుకున్నారు కాబట్టి మీ మనసులో చాలా స్ట్రాంగ్గా కోరుకున్న ఒక విష్ కావచ్చు, డిజైర్ లేదా ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ మనకి ఈ రీడింగ్లో అయితే కనిపిస్తుంది అనమాట. 9 ఆఫ్ కప్స్ని విష్ కార్డ్ అంటారు, కానీ నాకు ఇక్కడ ఒక డీపర్ మెసేజ్ వస్తుంది. అదేంటి అంటే మీకు నిజంగా ఏం కావాలో మీరు ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుంటున్నారు. నేను రీడింగ్ స్టార్టింగ్లోనే మీకు ఒక మాట చెప్పాను కదా, ఇప్పుడు మీరు స్థిమితంగా అమ్మయ్య అని కూర్చోగలుగుతున్నారు అని. అది ఎందుకు చెప్పండి, మీకు నిజంగా ఇప్పుడు ఏం కావాలి అనేది మీరు ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుంటున్నారు అనమాట. ఇంతకుముందు ఇది కావాలా అది కావాలా అన్న కన్ఫ్యూజన్ ఉండిండొచ్చు అనమాట. కానీ August 31st దగ్గరికి వెళ్ళేటప్పటికి మీ ఇన్నర్ డిజైర్ క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఇది ఒక లవ్ విష్ కావచ్చు, కెరియర్ విష్ కావచ్చు, రికగ్నైజేషన్ కావచ్చు, ప్రశాంతత కావచ్చు, లేదు ఒక పర్సనల్ గోల్ కూడా కావచ్చు అనమాట. ఇక్కడ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ ముందు మీరు మీ నిజమైన కోరికతో అలైన్ అవ్వబోతున్నారు. అక్కడి నుంచి మనకి ఈ సక్సెస్ అనేది మొదలవుతుందన్నమాట. అంటే మీరు ఎక్కడైతే దేన్నైతే గుర్తించబోతున్నారో అక్కడి నుంచే సక్సెస్ అవుతుంది. ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించడానికి మనం కష్టపడ్డాము, ఇప్పుడు గుర్తించగలిగినాము అంటే సగం పని పూర్తయిపోయింది. గుర్తించినాము కాబట్టి ఇప్పుడు దానికి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయినామంటే పూర్తి పని కంప్లీట్ అయిపోతుంది కదా. ఇక్కడైతే ఫస్ట్ కార్డ్ మనకి స్ట్రెంగ్త్, దానికి క్లారిఫికేషన్ కింద కమ్యూనికేషన్ వచ్చింది. స్ట్రెంగ్త్ అంటే సాధారణంగా ఏంటి, కరేజ్, ఎమోషనల్ కంట్రోల్, పేషెన్స్. ఎందుకు అంటే ఎవరికైతే స్ట్రెంగ్త్, కరేజ్ ఉంటుందో వాళ్ళే స్థిమితంగా ఉండగలుగుతారు, వాళ్ళే ప్రశాంతంగా ఉండగలుగుతారు. దీనికి క్లారిఫికేషన్ కింద కమ్యూనికేషన్ రావడము అంటే ఇక్కడ మీ స్ట్రెంగ్త్ అనేది సైలెంట్గా సఫర్ అవ్వట్లేదు. మీ నిజాన్ని కామ్గా మీరు ఇప్పుడు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, వ్యక్తపరచగలుగుతున్నారు. మేబీ కొంతకాలంగా మీరు ఒక మాట చెప్పడానికి మీరు ఆలోచించి చెప్పకుండా హోల్డ్ చేస్తూ వచ్చి నిండొచ్చు అనమాట. ఇది చెప్తే సిచ్యువేషన్ డిస్టర్బ్ అవుతుందేమో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో, నేను మాట్లాడకుండా ఉంటే మంచిదేమో అని మీరు దీన్ని సర్ప్రైజ్ చేస్తూ వస్తూ ఉన్నారనమాట.
కానీ ఇక్కడ మనకి ఈ కాంబినేషన్ ఏం చెప్తుందంటే ఆగస్ట్ 31 వరకు ఒక ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ లేదా ఎక్స్ప్రెషన్ అయితే ఇక్కడ జరగబోతుంది. అది కన్ఫ్రంట్ చేయడం కాదు, ఎవరినో నిందించడమో నిలదీయడమో మటుకు కాదు. స్ట్రెంగ్త్ ఉండడం వల్ల కమ్యూనికేషన్ అగ్రెసివ్గా కాకుండా మెచ్యూర్డ్గా ఉండబోతుంది అనమాట. అంటే మీరు ఫైనల్గా ఇది నేను ఫీల్ చేస్తున్నాను, ఇది నాకు కావాలి, ఇది నాకు సమ్మతమే, లేదు ఇది నాకు సమ్మతం కాదు అని క్లియర్గా చెప్పగలుగుతారనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ ద్వారా ఒక బ్లాకేజ్ని అయితే మీరు రిలీజ్ చేయబోతున్నారు. సమ్టైమ్స్ మన విష్ ఫుల్ఫిల్మెంట్కి బిగ్గెస్ట్ బ్లాకేజ్ ఏమవుతుంది అంటే మనకు కావాల్సినది మనమే గుర్తించలేకపోవడం అనమాట. సో ఈ పేర్ దాన్ని బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ మనకి చారియట్ అండ్ ఫెయిత్ కార్డ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఆ ఫార్వర్డ్ మూవింగ్ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నారనమాట. అంటే చారియట్ అంటే మూవ్మెంట్, డిటర్మినేషన్, ఒక డైరెక్షన్, విక్టరీ. దాని కాంబినేషన్లో మనకి ఫెయిత్ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఆ ఫార్వర్డ్ మూవ్మెంట్ ఇప్పుడు కోరుకుంటున్నారు, ఆ మూమెంట్ ఇప్పుడు వస్తుంది, కానీ అన్నీ ముందే తెలిసి మీరు ఆ స్టెప్ తీసుకోవట్లేదు. అంటే ఫుల్ సర్టనిటీ లేకపోయినా కానీ నమ్మకంతో మీరు ముందరికి అడుగులు వేస్తూ వెళ్తున్నారనమాట. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ఎవ్రీ ఆన్సర్ ముందే మనకి తెలియాల్సిన అవసరం లేదు, మనకి చేరాల్సిన అవసరం లేదు. మనం కదలిక మొదలు పెట్టడానికి, మనం స్టార్ట్ అవ్వడానికి అని ఇక్కడ మీకు యూనివర్స్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తుందన్నమాట. మేబీ మీరు ఇలా కూడా అనుకుంటూ ఉండొచ్చు, నేను ఒక డెసిషన్ తీసుకోవాలంటే నేను 100% షూర్ అయి ఉండాలి అని ఇప్పుడు వరకు వెయిట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. కానీ ఇక్కడ చారియట్ అండ్ ఫెయిత్ కార్డ్ ఏం చెప్తున్నాయి అంటే క్లారిటీ సమ్టైమ్స్ కమ్స్ ఆఫ్టర్ మూవ్మెంట్, నాట్ బిఫోర్ మూవ్మెంట్. అది మూవ్ అయిన తర్వాతనే క్లారిటీ వస్తుంది. అది మూవ్ కానంత వరకు క్లారిటీ రాదు, మనకి అక్కడ ఎదుగుదల ఉండదు, మనకు అసలుకి ఏమీ జరగదు. సో ఇక్కడ మీరు ఏదో ఒక డైరెక్షన్ చూస్ చేసుకొని మీరు ఒక స్టెప్ అయితే వేయాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. ఎప్పుడైతే మీరు దాన్ని చూస్ చేసుకుంటారో అక్కడి నుంచి ఆ మొమెంటం అనేది బిగిన్ అవుతుందన్నమాట. అందుకే ఆగస్ట్ 31 ఎనర్జీలో నాకు స్టాగ్నేషన్ బ్రేక్ అవ్వడం స్ట్రాంగ్గా ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు కూడా అదే అనిపిస్తుందా? ఇప్పుడు వరకు ఏదైతే ఒక స్టాగ్నెంట్ ఫేజ్లో ఉన్నారో అది ఇంకా ముగుస్తుంది. ఇక్కడి నుంచి మీకు ఆ న్యూ బిగినింగ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. కొంతమందికి ఎక్స్టర్నల్ మూవ్మెంట్ అవ్వచ్చు, అంటే ఒక ఆపర్చునిటీ రూపంలో కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఒక ప్రయాణం వల్ల కావచ్చు, ఒక ప్రోగ్రెస్. కొంతమందికి ఇంటర్నల్ మూవ్మెంట్ అయిన ఉండొచ్చు, అంటే ఇక నేను వెయిట్ చేయను, నేను నా డైరెక్షన్లో వెళ్తాను అని మీరు డెసిషన్ తీసుకుంటారు చూడండి, అది ఇంటర్నల్ మూవ్మెంట్ని తీసుకొని వస్తుందన్నమాట. ఇక్కడ 9 ఆఫ్ కప్స్తో కలిపి చూస్తే మీ విష్ వైపు మీరు ఆ మూవ్మెంట్ని మొదలు పెడుతున్నారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి హైరోఫాంట్ అండ్ బ్యూటీ వచ్చింది కదా. హైరోఫాంట్ అంటే ట్రెడిషన్స్, వాల్యూస్, కమిట్మెంట్, విజ్డమ్, లర్నింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనమాట. అంటే మన పాత్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మనకి హైరోఫాంట్ సూచిస్తుంది అనమాట. కానీ క్లారిఫికేషన్గా మనకి ఇక్కడ బ్యూటీ వచ్చింది కదా. ఇక్కడ బ్యూటీ అంటే ఫిజికల్ బ్యూటీ మాత్రమే కాదు, బ్యూటీ అంటే సింప్లిసిటీ, బ్యూటీ అంటే మీ జెన్యూన్ నేచర్, బ్యూటీ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయడం కూడా బ్యూటీ అనమాట. మీ లైఫ్లో ఇప్పుడు అన్నీ ఫ్లాషీగా కనిపించేదానికన్నా చాలా వాల్యుబుల్గా కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు ఇప్పుడు అలాంటి వాల్యుబుల్ థింగ్స్ని మీరు చూస్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఏదన్నా కళ్ళకి కొంచెం ఆకర్షణీయంగా కనిపిస్తే వెంటనే దాని వెనకాల పరిగెత్తేవాళ్ళు, ఇప్పుడు దానికి అర్హత ఉందా లేదా అనేది కూడా ఆలోచిస్తున్నారనమాట. అన్ని కళ్ళకి వింపుగా కనిపించినంత మాత్రాన మనం కోరుకోని అవసరం లేదు, మనం తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికి అర్హత కూడా ఉండాలి. సో ఆ అర్హత ఉందా లేదా అనేది ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ హైరోఫాంట్ మిమ్మల్ని ఏం అడుగుతున్నారు అంటే మీరు నిజంగానే దీన్ని నమ్ముతున్నారా అంటే ఇక్కడ నమ్మకం ముఖ్యమని మీకు గుర్తు చేస్తున్నారనమాట. నిజంగా మీరు నమ్మితే మీరు దాన్ని చేయండి, మీరు నమ్మట్లేదా దాని జోలికి వెళ్ళకండి. బ్యూటీ ఏం చెప్తుంది, ఇప్పుడు మీకు జెన్యూన్గా ఏది బ్యూటిఫుల్గా అండ్ రైట్గా అనిపిస్తుంది, మీకు కాదు, మీ మనసుకు కాదు, మీ సోల్కి ఇప్పుడు ఏదైతే బ్యూటిఫుల్గా రైట్గా అనిపిస్తుందో దాన్ని మటుకే చూస్ చేసుకోండి. సో ఈ రెండు కలిపి ఏం చెప్తున్నాయి, మీ వాల్యూకి మ్యాచ్ అయ్యే లైఫ్ని మీరు ఇప్పుడు బిల్డ్ చేసుకోబోతున్నారు.
రిలేషన్షిప్లో అయితే సూపర్ఫిషియల్ అట్రాక్షన్ నుంచి డీపర్ కమిట్మెంట్ కానీ వాల్యూ వైపు మీరు వెళ్తున్నారు. కెరియర్లో అయితే క్విక్ సక్సెస్ కంటే మీనింగ్ఫుల్, రెస్పెక్టబుల్, సస్టైనబుల్ పాత్ని మీరు ఇప్పుడు చూస్ చేసుకుంటున్నారనమాట. పర్సనల్ లైఫ్లో అయితే కంపారిజన్స్ వదిలేసి నా లైఫ్ నాకు బ్యూటిఫుల్గా ఎలా ఉండాలి అని ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోబోతున్నారనమాట. సో ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ పాసిబిలిటీ కూడా ఉండిండొచ్చు అనమాట. అదేంటి అంటే హైరోఫాంట్ కమిట్మెంట్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 9 ఆఫ్ కప్స్ వచ్చి విష్ ఫుల్ఫిల్మెంట్తో బ్యూటీ క్లారిఫికేషన్ కింద మనకి వచ్చింది కాబట్టి కొందరికి రిలేషన్షిప్ ఈజ్ బికమింగ్ మోర్ మీనింగ్ఫుల్, చాలా మంచిగా, చాలా ఎమోషనలీ ఫుల్ఫిల్లింగ్గా ఉండిండొచ్చు అన్న ఎనర్జీ వైబ్స్ ఇక్కడ నాకు వస్తున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మనము మొత్తంని చూస్తే మనకి మీ కోరిక, మీ డిజైర్ ఏదైతే ఉందో అదైతే మీ వాల్యూస్తో ఇప్పుడు అలైన్ అవుతుంది అనమాట. ఇంతకుముందు కోరిక జస్ట్ కోరిక అయినండొచ్చు, కానీ ఇక్కడ మనకి కొన్ని కోర్ వాల్యూస్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ కోరిక అనేది దీంతో మ్యాచ్ అవుతుంది అనమాట. సో మీ విష్కి దారి ఓపెన్ అవుతుంది, కానీ ఫస్ట్ మీరు మీ నిజాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. తర్వాత ఫేత్తో మీరు అడుగులు ముందరికి వేయాలి. చివరికి మీ వాల్యూస్కి నిజంగా మ్యాచ్ అయ్యేదాన్నే మీరు ఎంచుకోవాలి. సో 9 ఆఫ్ కప్స్ ఇది మీ హార్ట్స్ డిజైర్. స్ట్రెంగ్త్ కమ్యూనికేషన్ వచ్చి దాన్ని సర్ప్రెస్ చేయకుండా ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్తుంది. చారియట్ ఫెయిత్ వచ్చి అన్ని గ్యారంటీస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మూవ్ అవ్వడం ప్రారంభించండి నమ్మకంతో అని చెప్తుంది. హైరోఫాంట్ అండ్ బ్యూటీ ఏం చెప్తుంది? మీ సోల్కి మీనింగ్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉన్నదాన్ని మీరు ఎంచుకోండి అని చెప్తుంది. అందుకే ఆగస్ట్ 31ని నేను ఈ పైల్లో విష్ మ్యాజికలీ డ్రాప్స్ ఇన్ టు యువర్ ల్యాప్ అని నేను చెప్పడం లేదు. అంటే ఏంటంటే అమాంతంగా మనం కోరుకునింది మన ఒళ్ళేకి వచ్చి పడిపోతుంది అని నేను చెప్పట్లేదు. దానికంటే మీనింగ్ఫుల్గా మనం ఇక్కడ ఎలా ఆలోచించాలి అంటే మీ విష్ మేనిఫెస్టేషన్కి మీరు అలైన్మెంట్లోకి వస్తున్నారు. అండ్ వన్స్ అలైన్మెంట్లోకి వచ్చినారు అంటే మూవ్మెంట్ బికమ్స్ మచ్ ఈజియర్, కదలిక అనేది ఈజీ అయిపోతుంది అనమాట. సో ఆగస్ట్ 31 వరకు మీ విష్కి ఆన్సర్ బయట నుంచి రావడం కంటే ముందు మీలోనే ఒక ఆన్సర్ క్లియర్ అవుతుంది అనేది మీరు గుర్తించండి. నాకు ఇదే కావాలి, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీ మాటల్లో వస్తున్న ఆ స్ట్రెంగ్త్ కావచ్చు, మీ అడుగుల్లో ఆ నమ్మకం కావచ్చు, మీ పాత్లో ఆ బ్యూటీ కావచ్చు కనిపించడం మొదలవుతుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్ కదా! మీరు కోరుకున్నది మీ వైపు రావడానికి ముందు మీరు దాని వైపు కాన్ఫిడెంట్గా నడవడం మొదలు పెడుతున్నారనమాట. అండ్ ఆ కదలిక ఏదైతే మొదలవుతుందో అది మీకు ఏం తీసుకొని వచ్చి పెడుతుంది? మీరు కోరుకున్న దాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది. అందుకనే మీరు స్థిమితంగా కూర్చొని ఇప్పుడు దానికి కావాల్సిన అడుగులు వేయబోతున్నారనమాట. ఫైనల్గా మీకు వస్తున్న ఒక మెసేజ్, డివైన్ ఫ్లో. ఈవెన్చువలీ వన్ సబ్లైమ్ డిజైర్ టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ ఆల్ అదర్స్ టు ఫాలో ద డివైన్ ఫ్లో ఎట్ ఆల్ కాస్ట్. సో ఇక్కడ మీరు ఒక డివైన్ ఫ్లోలో ఉన్నారు. ఎట్ ఎనీ కాస్ట్ మీరైతే దాన్ని అధిగమించకూడదు, దాన్ని నిరాకరించకూడదు, దాన్ని తోసిపుచ్చేయకూడదు. మీరు ఆ ఫ్లోలో కంటిన్యూ అవ్వాలి. అండ్ ఆ ఫ్లో కంటిన్యూ అవ్వాలంటే మీ అడుగులు మొదలవ్వాలి. సో ఫ్లో కంటిన్యూ అవ్వాలి, మీ అడుగులు మొదలవ్వాలి. మీ అడుగులు మొదలైతేనే మీరు ఒక బ్యూటిఫుల్ విష్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. నాకు ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూపించాలనిపిస్తుంది, ఎందుకంటే దుర్గమ్మ వారు వచ్చారు. సో చేంజ్ అనేది మొదలైంది. అండ్ ఈ చేంజ్ అనేది మీ జీవితాన్ని అద్భుతంగా మలచబోతోంది, మార్చబోతోంది అండ్ మిమ్మల్ని మెప్పించబోతోంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరున మీ కృతజ్ఞతలు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని తీసుకొని వస్తుంది ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.